హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'సునీత సంగతులకి' స్వాగతం. సో, ఈరోజు ఎపిసోడ్ ఏంటో, ఏం జరిగిందో, రోజు మీద ఇవాళ కొంచెం బెటర్ బానే ఉంది ఎపిసోడ్ అయితే చూడొచ్చు. డెఫినెట్‌గా చూడొచ్చు. సో, ఈరోజు ఎలా జరిగింది, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ చకచకా మాట్లాడేసుకుందాం లేట్ చేయకుండా. అండ్ దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే? అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. యాహ్! సో, ఈరోజు ఎపిసోడ్ నిన్నటి కంటిన్యూషను టాస్క్ అయిన తర్వాత అదే ఎవరెవరు వీళ్ళకి రూమ్స్ అలాట్ అయినాయి కదా! వీళ్ళకి లగ్జరీది నిఖిల్ గ్రూప్‌కొచ్చింది. వాళ్ళకేంటంటే లోపల ఇదివరకు మొన్నంతా ఒక ట్రేలో పెట్టి ఈ పల్పి, ఆరెంజ్ ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఫ్రిడ్జ్ పెట్టేశారంట. వీళ్ళు ఫుల్ ఖుషి అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. త్వరగా తాగేయాలి మనం వెయిట్ చేయకుండా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ డిస్కషన్ వచ్చి నామినేషన్స్ అయిన తర్వాత ఇదంతా టాపిక్. అబ్బా! అబ్బాయి ఒక చేత్తో సోనియాని, ఒక చేత్తో ప్రేరణని పట్టుకొని నడుస్తున్నాడనమాట మంచిగా. లోపలేమో ఇక్కడ బాత్రూమ్ దగ్గర యష్మి అండ్ విష్ణు కూడా మాట్లాడుకుంటున్నారు ఇదే టాపిక్ మీద. ఎందుకంటే ఆమె గేమ్ మీద కాకుండా, అంటే సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు. గేమ్ మీద కాకుండా వీళ్ళ మీద కాన్సంట్రేషన్ ఎక్కువైంది. నేను ఆ పాయింటే చెప్పాను అని చెప్పి మాట్లాడుకున్నా. అండ్ మణికంఠకి ఇది యష్మికి కూడా బానే కొంచెం డిస్కషన్ బానే అయ్యింది. ఓకే. ఏందిది? ఇదే కంటిన్యూషను. మణికంఠ ఏంటంటే మెయిన్‌గా యష్మిని కొంచెం కూల్ చేద్దామని ట్రై చేస్తున్నాడనమాట. తనతో వచ్చి మాట్లాడుతున్నాడు. బట్ యష్మికి అస్సలు నిన్న ధృతరాష్ట్ర కౌగిలి అంటారు గదా! అది ఎలా అంటే మనకిష్టం లేకుండా వాళ్ళొచ్చి కౌగిలించుకుంటారు. కానీ ఆ కౌగిల్లో నలిపేస్తూ ఉంటారనమాట. హర్ట్ చేస్తూ ఉంటారు. బట్ చూడ్డానికి మాత్రం హ్యాపీగా హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. బట్ ఇట్స్ హర్టింగ్, నాట్ హగ్. హగ్ వేరు, హర్టింగ్ వేరనమాట. సో, అలా ఉంటది. సో, అది జరిగిందనమాట. 2, 3 సార్లు తనకి సారీ చెప్పడానికి, అంటే సారీ కూడా కాదు, ఆ టాపిక్ వదిలేయి అన్నట్టుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు మణికంఠ. కానీ యష్మికి అస్సలు నచ్చలేదు. అండ్ ఈ హగ్గులు గోలేందో ఇష్టం లేకపోయినా తను కూడా గట్టిగా చెప్పాల్సింది ఫోర్స్‌గా. అంటే హగ్ చేసుకోవడం నచ్చట్లేనప్పుడు తనకి ఫస్ట్ థింగ్ ఆ టైంలో అది నచ్చట్లేదు. అట్ ది సేమ్ టైమ్ హగ్ నచ్చట్లేదు. ఆ రెండిటిని కొంచెం క్లారిఫైగా చెప్పాల్సింది. నాకు ఇప్పుడు హగ్ చేసుకోవడం ఇష్టం లేదు, హగ్ కూడా చేయకు అని చెప్పాల్సింది. తను చెప్పట్లేదు. బట్ ఎందుకో బాగా హర్ట్ అయింది, బాగా ఏడ్చిందనమాట. ఎవరు కూడా రాలేదు ఆ టైంలో కూడా తన దగ్గరికి. ఈలోపు హైలైట్ ఏంటంటే యష్మి అంటాను. విష్ణు, నైనిక అండ్ ప్రేరణ కూడా ఉన్నట్టుంది. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు సోనియా గురించి. కరెక్ట్‌గా సోనియా ఎంట్రీ ఇచ్చిందనమాట. వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలీదు అని చెప్పేసి నవ్వి కవర్ చేసుకొని మాట్లాడుకుంటున్నారనమాట. అక్కడ ఈ టాపిక్ మాట్లాడాలో తెలియక. ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతుంటాయి కదా! వాళ్ళ గురించి టాపిక్ మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు, అదే మొన్న అయింది కదా! ఇలా అని చెప్పి కవర్ చేస్తుంటారు కదా! అలా ఉందనమాట. సేమ్ అనిపిచ్చింది. ఇక్కడ సీతకి, పృథ్వీకి కూడా చిన్న డిస్కషన్ అయింది కదా! సో, మళ్ళీ అక్కడ కూడా ఇంకో హగ్ పడిందనమాట. ఇయాల హగ్గులు లెక్కెట్టుకోవచ్చు. సో, అక్కడ హగ్ అయింది. సో, ఓదార్పు యాత్ర టైప్ ఆఫ్ హగ్ అనమాట. ఇంటెన్షన్ ఉంది లేదు అని మాట్లాడడం కన్నా ఇది డిఫరెంట్ అయిపోయిందనమాట. ఈ హగ్ అనే టాపిక్ బిగ్ బాస్‌లో. సో, మార్నింగ్‌కి పల్పీలన్నీ ఖాళీ అయిపోయినాయి. దాన్ని జూమ్ ఏసి సాంగ్ రెడీ చేశారు. నాకు ఈ సాంగ్ అంటే తెలీదు. అక్కడి పక్కడి ఏదో సమ్ గేమ్‌కి సంబంధించి అన్నట్టుగా పెట్టినట్టున్నారు. అండ్ నబీల్ అండ్ పృథ్వీ కూడా మాట్లాడుకుంటున్నది ఏంటంటే, పృథ్వీకి అందరూ ఏంటంటే ముందు ఆ టైంలో నామినేషన్ టైంలో ఫైట్ చేసి, గొడవ చేసి నామినేషన్ వేస్తున్నారు కానీ, బట్ ఫైనల్‌గా పృథ్వీ అంటే మళ్ళీ నార్మల్ అయిపోయి మాట్లాడడం, మంచిగా ఉండడం చేస్తున్నాడనమాట. సో, నిన్ను లైక్ చేస్తూనే ఉంటారు. నీకు అందరికీ నువ్వంటే ఇష్టమేలే అని చెప్తున్నాననమాట. ఈలోపు టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ చెప్తున్నారు, ఇప్పుడు మీరు రేషన్ గెలుచుకోవాలంటే కొన్ని టాస్క్ పెడతాం. దాన్ని మీలో ఎవరు విన్ అవుతారో ఆ టీం గెలుచుకుంటారు అని చెప్పారనమాట. సో, టాస్క్ అయితే సారీ.
సో టాస్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ముందే డిస్కషన్ ఫుడ్ ఏమొస్తుంది గ్రాసరీస్కి చికెన్ తీసుకోవాలి అనేది విష్ణుప్రియ చెప్తుంది. వీళ్ళేమో వెజ్జెస్ తీసుకుందాము ఇలా అని చెప్తున్నారు. అంటే ఎలా తీసుకోమంటారు, ఏ ఆర్డర్‌లో తీసుకోమంటారో తెలీదు కదా! సో అది మాట్లాడుకుంటున్నారనమాట. ఈలోపు టాస్క్ ఏంటంటే ఇదివరకు ఇలాంటి టాస్క్ మనకు వేరే వేరే సీజన్స్‌లో కూడా అయింది. ఫోటో పెట్టాలి. 2 ప్యానెల్స్ ఉంటాయి. వాటిలో వీళ్ళు ఇప్పుడు అభయ్‌ది, నిఖిల్‌ది ఫోటోస్ ఇచ్చారు టీమ్ లీడర్స్ కాబట్టి. సో వాళ్ళ ఫోటోస్ పెట్టాలి. ఎక్కువ ఎవరియి ఉంటే అవి ఇన్‌కేస్ వీళ్ళ ఫోటోస్ ఇంకొన్ని కూడా వీళ్ళయి ఖాళీ ఉంటే ఈ బ్లాక్‌లో కూడా పెట్టొచ్చు. ఇక్కడ పోటీ పడింది నబీల్ అండ్ పృథ్వీ. ఇక్కడ కొంచెం వీళ్ళ టీమ్‌లో ఉన్నది నబీల్ ఒక్కడే కొంచెం ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ గొడవ పడడానికి కొంచెము టఫ్ ఇవ్వడానికి. పాపం అక్కడ ఆల్రెడీ పృథ్వీ గట్టిగానే ఉంటున్నాడు కాబట్టి గట్టిగానే పడుతున్నాయన్నమాట. సో వీళ్ళిద్దరికీ అయ్యింది ఫైట్. దీనికి సంచాలకుగా సీత. ఇక్కడ ఏంటంటే పృథ్వీ ఎలా చూసినా తను ఇలా అన్నా అంటే ఆపడానికి ట్రై చేసినా ఏం చేసినా పుష్ చేసేస్తున్నాడు. తెలియకుండానే పుష్ చేస్తున్నాడు. చాలాసార్లు నబీల్‌ని తోసాడు, కింద పడేశాడు. ఫైనల్‌గా అయితే మాత్రం నబీల్ వాళ్ళ టీమ్‌కి అండ్ రూల్స్ చాలా వరకు వినట్లేదు. బ్రేక్ చేస్తా ఉన్నాడనమాట. ఆబ్వియస్లీ ఇదే వీళ్ళ టీం విన్ అయిపోయారు. నబీల్ వాళ్ళ టీము. ఇక్కడ సీత సంచాలకుగా కరెక్ట్ డెసిషన్ తీసుకుందని అనిపించింది నాకైతే. ఇది అయిన తర్వాత ఇవాళ ఒక పులిహోర పంచాయతీ అనమాట. పులిహోర టైప్ ఆఫ్ పంచాయతీ. ఏంటి అనంటే ఇక్కడ మన అక్క ఉన్నది కదా సోనియక్క. సోనియక్క సంగతి ఏంటంటే ఈమె మీ ఫ్రెండ్షిప్ ఎలా బాండ్ అయింది అని అంటే తప్పు కానీ ఎరా నీకు ఆమెకి ఏంట్రా అని అడగచ్చు, అలా మాట్లాడేయచ్చు. ఆమెకి నీకేంటి ఏదో ఇష్టం అంటగా నీకు ఇలా మాట్లాడేయచ్చా? ఇది కరెక్టేనంటారా? సో సోనియా అడుగుతుందనమాట పృథ్వీని ఈ విషయం మీద. అండ్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మేబీ సోనియా ఏదో ఫ్లట్టింగ్ పృథ్వీ ఏదో నిఖిల్ ఏదో పాట పాడాడు సీత మీద. సో అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుంది ఫ్లట్టింగ్ చేస్తున్నామని. విష్ణు కూడా నన్ను చేశాడని చెప్తుంది అనమాట. సో తన పాపం తను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఫీల్లో ఉంటుంది విష్ణు. అండ్ యష్మిని పిలిచి అడిగారనమాట నిన్ను ఫ్లట్ చేశాడంటే మరి కన్నుగొట్టుకుంటారు కదా ఇవన్నీ అంటే అవి ఫ్లట్టింగేనా అవి ఫ్లట్టింగ్ లెక్కే నా దృష్టిలో అయితే విష్ణుప్రియ అంటుంది. మొత్తానికి సీత హ్యాపీ అంట ఏదైనా ఫ్లట్టింగ్ తన్ని చేస్తున్నాడు అనేది. ఇక్కడ మరి యష్మి గురించి పృథ్వీని అడుగుతుంటే అక్కడ ఏం చెప్తుందంటే సోనియా దగ్గర నాకు ఇష్టమే తనంటే ఎందుకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఇక్కడ ఏదైనా బాండ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతామని ఫీల్ అవుతుంటుంది దూరంగా మెయింటైన్ చేస్తుంది కొంచెం అని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు అనమాట. సో మళ్ళీ ఏదేదో ట్రాక్లు ఏదేదో నడుస్తుంది. ఓ పక్కన ఇక్కడ ఈ బెడ్రూమ్లోంచి డిస్కషన్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ సోఫాలో కూర్చున్నారు అక్కడ పెట్టారు. అక్కడ ఇదే టాపిక్ నీకు ఏదైనా ఉంటే చెప్పు. సీతకి ఇక్కడ ఈ పర్టికులర్ సీన్లో సీతకి నిఖిల్ అంటే ఇష్టం ఉన్నట్టుగా అనిపించింది చూడ్డానికైతే మాత్రం. సో తను ఏదో ఏం చేస్తుందో ట్రై చేస్తుందో చెప్పాలనుకుంటుందో ఏం చేయాలనుకుంటుందో తెలియదు కానీ మొత్తానికి ఇట్ విల్ బీ హ్యాపెన్ సంథింగ్ దేర్. సో ఈలోపు నిఖిల్ అబ్బాయి అంటున్నాడు అదేరా ఇవే మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటే అన్ని క్లారిఫై చేసుకోవాలని చెప్పేసి. సో మొత్తానికి ఏదో చిన్న కొత్త జంట మొలకరిస్తుందో పులకరిస్తుందో. నిఖిల్ అయితే నేనైతే ఇవేం పట్టించుకొని అన్నాడు. నాకు ఇంకా అర్థం కాలేని విషయం నిఖిల్కి మరి బయటేమో వేరే వేరే షోల్లో అన్నీ మీ బిగ్ బాస్లో మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఇది అని అడుగుతున్నారు. మరి ఏంటో మరి ఏమవుతుందో చూద్దాం. అది అయిపోయింది. నెక్స్ట్ అండ్ వీళ్ళకి ఇప్పుడు ఇంకో టాస్క్ పెట్టారు. సెకండ్ టాస్క్ వీళ్ళు నత్తల్లాగా రెడీ అయ్యి డ్రెస్అప్ అయ్యి క్యాబేజ్ ఇస్తున్నారు. క్యాబేజ్ని ఒక లైన్ వరకు పుష్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ వీళ్ళు ప్రేరణ అండ్ ఆదిత్యం ఒక టీము, నిఖిల్ అండ్ సోనియా ఒక టీం కింద అనమాట. బాగా టఫ్ ట్రై చేశారు బాగానే. ఇక్కడ సంచాలకేమో మణికంఠ, ఇది హైలైట్ అనమాట. సో బాగా ట్రై చేశారు. అసలు నేను సోనియా సరిగ్గా చెయ్యదేమో అనుకున్నాను, పర్లేదు బాగానే ఇచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళ టీంకి ప్రేరణ చాలా బాగా చేస్తుంది. వాళ్ళిద్దరు చేస్తుందని కన్నా ప్రేరణ బాగా చేస్తుంది. బట్ ఫుల్గా ఆదిత్యం చాలా స్లో అయిపోయారు, ఆయన వల్ల కాలేదు. వేరే ఎవరైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది. బట్ హీ విల్ ట్రై,
తన వంతు ఎంత చేయగలరో అంత చేశారనిపించింది. బట్ ఫైనల్‌గా అయితే అక్కడ చిన్న డిస్కషన్ అయిపోయింది. క్యాబేజీలు అయిపోయినాయి అని చెప్పి. ఇక్కడ మణికంఠేమో ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళదే. నాకైతే ఈ పాయింట్‌లో మాత్రం మణికంఠదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక 15 పెట్టారు. 7 తీసుకుంటారు. ఇది ఎవరైతే కంప్లీట్ చేసి ఇంకోటి పిక్ చేస్తారో వాళ్ళదే కదా! సో, నాకైతే అలానే అనిపించింది. మణికంఠది కరెక్టే అనిపించింది. ఇక్కడ ప్రేరణ కొంచెం ఆర్గ్యూ చేసింది. తొక్కలో సంచాలక్ అనేసి ఒక డైలాగ్ ఏసిందనమాట. సో, కొంచెం ఈ చిన్నయి అయినా మళ్ళీ నాగార్జున గారు అదే పట్టుకొని తొక్కలో ఇది, తొక్కలో అది అని తర్వాత మాట్లాడతారు. అయిపోయింది. ఇక్కడ నుంచి ఫుల్ ఇంట్రెస్టింగ్ అనమాట. లాస్ట్ అని అనుకుంటున్నాను, థర్డ్ టాస్క్. సో, దీంట్లో బెలూన్స్ మొత్తం ఒంటికి కట్టుకొని ఉన్నాయి. కింద కూడా పెట్టున్నాయన్నమాట. ఒకరికొకరు కొట్టుకోవాలి. ఎవరికి ఫైనల్‌గా ఎవరి బెలూన్స్ ఉంటే వాళ్ళు. నాకు తెలిసి ఈ గేమ్ రూలు వాళ్ళు ఒంటి మీద ఎన్ని ఉంటాయని కౌంట్ అనుకున్నాను. బట్ మరి వీళ్ళేమో కిందున్న వాటితో కూడా కౌంట్ అని చెప్తున్నారు. సో, అది ఈ విషయం. దానికొచ్చి మెయిన్‌గా నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు ఆడుతా ఉన్నారు. సంచాలకులుగా కరెక్ట్ పర్సన్‌ని సెలెక్ట్ చేశారనమాట, సోనియాని. సోనియానైతే మామూలుగా ఇప్పటి వరకు బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, మీరు డిసైడ్ చేసుకోండి సంచాలకులుగా ఎవరు నిర్ణయిస్తారో మీరు డిసైడ్ చేయండి అని చెప్తున్నాడు. బట్ వీళ్ళొక్కదానికి మాత్రం ఆయనే పేరు చెప్పాడనమాట, సోనియా అని. సో, హైలైట్ అనమాట. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్‌గా ఎవరికి న్యాయం జరుగుతుందా అన్నట్టు పెడతారనిపించింది. సో, పెట్టారు. వీళ్ళు చిన్న బోర్డర్ ఇచ్చారు. ఒక బాక్స్ ఇచ్చారు. అందులోనే ఆడాలని చెప్పారు. ఇక్కడ యాజ్ పర్ రూల్ ప్రకారం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తూ వస్తున్నది ఎక్కువ అబ్బాయి. నిఖిల్ లోపలే ఉండి ఆడుతున్నాడు. సో, ఈమె ఎక్కడికక్కడ మధ్యలో పాజ్ చెప్పుకుంటూనే పోతుంది. అది పక్కన పెడితే బలూన్స్ బయటకు వచ్చిన వాటిని లోపలికి తొయ్యాలన్నది ఓన్లీ వాళ్ళ టీమీయే తోస్తుంది. ఆరెంజీ తొయ్యట్లేదు. ఇక్కడ ఓ పక్కన ప్రేరణ, మణికంఠ, యష్మి గట్టిగా అరుస్తూనే ఉన్నారు. వీళ్ళ అరుపులకే సగం ప్రెజర్ అయిపోతుంది అనిపిస్తుంది. సో, మొత్తానికి ఇక్కడ బాగా దొరికేసింది సోనియా. ఫైనల్‌గా లేదు అక్కడ అభయ్‌దే బయటకొచ్చి లోపలికి వెళ్ళడం లేదు. అభయ్‌దే ఎక్కువ మిస్టేక్ ఉన్న ఇది వచ్చిందనమాట. సో, అభయ్‌ది నేను క్వాలిఫై చేయట్లేదు. అభయ్ డిస్‌క్వాలిఫైడ్. ఫైనల్‌గా అభయ్ కన్నా నిఖిల్‌దే ఉందని చెప్పి వాళ్ళ టీమ్‌కి సపోర్టివ్‌గా మాట్లాడిన ఫీల్ వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఏంటంటే ఏమంటారు, సంచాలకులది మెయిన్‌గా అసలు హైలైట్ అయ్యేదే సంచాలకులు జెన్యూన్‌గా కరెక్ట్ డెసిషన్ ఈ టీమ్ అని కాకుండా ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు. ఒకళ్ళకి సపోర్ట్ కాదు అనేది ఉండాలని అది పెడతారు. ఈ పర్టికులర్‌గా ఈ సీజన్‌లో వచ్చి ఏ సంచాలకులు ఉంటే వాళ్ళ టీమ్‌కి డెసిషన్‌కి క్లోజ్ ఉండాలని, లేకపోతే ఉండమని ఇలాంటి ఫోర్స్ ఎక్కువ అయిపోయిందనమాట. సో, ఇది జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమైనా ఈరోజు వీళ్ళిద్దరూ అరుచుకుంటుంటే ఎవరైనా గుర్తొచ్చారా? ఇద్దరు పేర్లు చెప్పండి. నాకైతే ఒక ఇద్దరు గుర్తొచ్చారు. లెజెండరీ యాక్ట్రెస్ అనమాట. సో, ఒకరు ఛాయాదేవి, ఒకరు సూర్యకాంతంలా అనిపించారు నాకు. ఇద్దరు ఎవ్వరికి వాళ్ళే అన్నట్టుంటాయి కదా! వాళ్ళ కాంపిటేటివ్ వాళ్ళ పేరు కూడా అంటారు. సో, సోనియా ఎక్కడ తగ్గలేదు. యష్మి ఎక్కడ తగ్గలేదు. కొద్దిగా గొప్ప సోనియానే తగ్గిందేమో కానీ యష్మి అయితే ఏసుకుందనమాట. దొరికిందే ఛాన్స్ అన్నట్టు. 2 రోజుల నుంచి ఆమెకు ఉండిపోయిన పాయింట్స్ అన్నీ టక అడిగినట్టుంది. ఫుల్లు హైప్‌లో ఉంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏమంటారు, వరస్ట్ సంచాలక్ అని బాబోయ్! ఎన్ని అన్నదంటే ఇంకొకళ్ళైతే లిటరల్‌గా ఇంకొకరు ఉండుంటే చచ్చిపోతారేమో ఉద్దుసారిలాగా అన్నట్టు. కానీ నెక్స్ట్ లెవెల్ అసలు వదలట్లేదు అసలు. ఆమె వచ్చి కూర్చున్నా సైలెంట్‌గా ఆమెకు మాట్లాడడానికి ఛాన్స్ రావట్లేదు సోనియాకి. ఇక్కడ ఎవరు చెప్పినా సపోర్టివ్ లేదు. అటు బాబాయ్‌కి ఆల్రెడీ కోపం వచ్చింది. నేను ఇంక ఆడను. ఇదే లాస్ట్. నేను ఇంక ఆడను. నేను ఆడకపోయి నన్ను పంపించేసినా పర్లేదని చెప్పి అభయ్ చెప్తున్నాడు. హైలైట్ ఉన్నాయన్నమాట. సో, వీళ్ళలో ఇప్పుడు అసలైన బాండు, ఫ్రెండ్‌షిప్పు, క్లోజ్‌నెస్ ఇయన్నీ తెలిసేది ఇప్పుడే అనమాట. సో, ఇది నడిచింది ఇవాళ. ఇంకా ఉంది. రేపు కూడా కంటిన్యూ అవుతుంది. యష్మి ఆపలేదు. సో, ఇంకేం ఫ్లోలో ఇంకేమైనా వస్తాయో మాటలు, ఇంకెవరైనా ఇదవుతారా అన్నది రేపు చూడాలి. సో, ఇంట్రెస్టింగ్‌గానే ఉంది కొంచెం. ఈ ఫైర్ ఇలా మెయింటైన్ చేస్తే షో ఇంకొంచెం ఈ హైప్‌లో వెళ్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది డెఫినెట్‌గా.
ఈ రోజుకైతే ఎపిసోడ్ బాగుంది. రేపు కూడా ప్రోమో వచ్చింది, బాగుంది, ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. చూద్దాం పాపం ఎందుకు విష్ణుప్రియ ఏడ్చిందో. ఈ రేపటి ప్రోమోలో చూసిన కొంచెం కంటెంట్ బట్టి జస్ట్ ఆ చిన్న బిట్‌కి ఎక్కడో ప్రేరేపించుకుంటుందేమో బయటికి వెళ్ళడానికి అన్న ఫీల్ వచ్చిందనమాట. సో అలా అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ చిన్న ప్రోమోతోనే ఏమీ లేదులే అనేదిలాగా అయిపోతే బాగుండు. ఒక టైంలో ప్రేరణ ఈరోజు మణికంఠకి తనకి కూడా ఆర్గ్యూ అయినప్పుడు మళ్ళీ వచ్చి సారీ చెప్పి కొంచెం బాగానే సార్ట్అవుట్ చేసుకుంది. బట్ అయినా కూడా నామినేషన్స్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనల్ని ఎలివేట్ చేసుకోవాలి, కొంచెం చూపించుకోవాలి. అట్ ది సేమ్ టైం కొంచెం కంట్రోల్గా ఉండాలి. సో ఇవి ఈరోజు జరిగిన థింగ్స్ అయితే అంతే. ఈరోజు ఎపిసోడ్కి అయితే ఇంతే. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సునీత సంగతులు. బాయ్.